ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వరదలు రైతాంగాన్ని అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పూర్తిగా పంటలు నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వేల ఎకరాల్లో ఈ వరి పంట కానీ వాణిజ్య పంటలు కానీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా తమను పూర్తిగా ఆదుకునే నాదుడు లేదని రైతులు చెప్తున్నారు. నేను ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ సంవత్సరం మొదటిసారిగా ఇంత ఉధృతంగా వచ్చిన వరద వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పటికే మూడోసారి ముంపు వచ్చి మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మొత్తం అసలు ఈ జగ్గంపేట నియోజకవర్గం మొత్తం నీటిలో మునిగిపోయిందండి. మేము రైతులను చాలా ఇప్పటికే ఎకరానికి 20,000 రూపాయలు చొప్పున రైతు పెట్టుబడి పెట్టేటండి. ఎకరానికి 20,000 చొప్పున. కొంతమంది రైతులు నిన్న సాయంకాలం ఇక్కడికి వచ్చి కొంతమంది రైతులు దీన్ని చూసి ఆత్మహత్య చేసుకోబోయారండి. మేము కొంతమందిని కలిసి అతను ఆపేవండి. దుంగ అప్పన్న అతను మందు తాకెత్తుంటే నేను ఆఫ్ చేశాను. ఇక్కడ రైతు పరిస్థితి ఈ రకంగా ఉందండి. ప్రభుత్వం దీన్ని ఆదుకుని మమ్మల్ని పైకి తేల్చాలని కోరుకుంటున్నామండి. నిన్న ఈ ముంపు ప్రాంతాల్లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పర్యటించారు. రైతులకైతే భరోసా కూడా ఇచ్చారు. హెక్టార్కు 25,000 రూపాయలు పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. ఈ పరిహారం ఈ నెల 17వ తేదీన అందుతుందని చెప్తున్నారు. అయినా మీరు ఈ నష్టాన్ని అయితే ఆ పరిహారం పూడ్చగలుగుతుందా? ఈ నష్టాన్ని పరిహారం కూర్చలేదండి, కానీ కొంత అయితే సేఫ్ అవుతాం మేము. ఇది ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయండి. లేకపోతే ఆత్మహత్యలు కొనసాగుతాయి. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఎన్ని ఎకరాలు అయితే ఈ వరి పంట పండించారు? ప్రస్తుతం మీ పంట పరిస్థితి ఎలా ఉంది? నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇక్కడ చేస్తుంటే నేను చేసి వచ్చి 50 ఎకరం చేస్తున్నాను సార్. ఇక్కడ 50 ఎకరం కూడా ఒక సంవత్సరమే కదండి మాకు పోయిస్తారు. ఇక్కడ ముందు గత ప్రభుత్వంలో కూడా ఏ కాలం కూడా ఏ వర్క్ చేయలేస్తారో ఏ వర్క్ చేయక 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు ప్రతి ఏడు సారా పంట ప్రతి పంట పోతుంది సార్. మాకు ఏ ఒక్క పంట కూడా మా చేతికి వస్తలేదండి. అలాగని మేము రైతులు ఇక్కడ సొంత డబ్బులు వేసుకుని కాలంలో పూడుకులు తీసుకుంటే మాత్రం ఎంతవరకు మేము తీయగలుగుతాం సార్? మాకు అందినంత మాట తీస్తున్నామండి. అందినంత మాట తీస్తుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ పూటింగ్ వెనకబడి చేస్తుంది సార్. పూటింగ్ పొడి చేస్తాను ప్రతి సారా పంట ప్రతి ఏడు పోతుంది సార్. ప్రతి ఏడు పోతుంటే దాళా పడితే రైతు కూడా మిగిలితే 5,000 మిగులుతుంది సార్. దాళవలో మనం 25,000 పెట్టుబడి పెడితే దాళవలో 5,000 మిగులుతుంది సార్. సారా పంట ప్రతి పంట పోతే 30,000 25,000 పోతుంది సార్. 25,000 పోయిన నష్టపోయారు. 5,000 మిగిలితే ఎక్కడ సరిపడదు సార్? ఒక్క రైతుకి సరిపోదండి. అది మీరు గమనించాలండి. గమనించి మాకు ఈ రైతుకి కొంత ఆదుకుని ముందుకి ఈ ప్రభుత్వమే కొంత ముందుకు వచ్చి ఈ ప్రభుత్వమే మాకు ఏదో నోటుకు కొంత కూడాడుతానే ఆశమైన మేము ఈ రైతాంగం అంతా ముందుకి కొనసాగుదామని చూస్తున్నాం సార్. అలాగే జ్యోతినేరి గారు మాకు మాట ఇచ్చారు సార్. మాకు మన ఎలక్షన్ ముందు ఈ రోడ్లు ఈ పూడుకులు అవన్నీ తీయతాను మాకు జ్యోతినేరి గారు మాట ఇచ్చారు సార్. ఆయన మాట ప్రకారంగా చేద్దామంటే ఎలక్షన్ అయ్యి 3 నెలలు అయింది సార్. అయినా 3 నెలల్లో తీయడానికి అవకాశం లేదు సార్. కానీ చేసి మనుషులు సార్ మాకు చేసి మనిషి కానీ అవకాశం లేదు గురించండి. ఇవాళ మాకు మొత్తం ఇదంతా సునమయంగా అయిపోయింది సార్. దాన్ని పెట్టండి మాకు ప్రతి ఏడు కూడా పోతుంది సార్. ఈ ఏడు నిన్న మొన్న కాదు సార్. మాకు గత 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ప్రతి రైతు పోతున్నాం సార్. మాకు 25,000 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే మాకు మిగిలితే 5,000 సార్. 5,000 గురించి 25,000 పెట్టుబడి పెడుతున్నామండి. 25,000 పోతుందండి. మళ్ళీ 25,000 పోతుందండి. అలా ప్రతి సంవత్సరం పోతుంటే రైతు ఏం చేస్తాం సార్? ఏ ఆత్మహత్యకే తప్ప ఈ వరి పొలాలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునిగిపోయాడంటే మీకు అది రివాజ్గా మారింది. ఈ మీకు శాశ్వత పరిష్కారంగా ఏం కోరుకుంటున్నారు? మేము ఏం కోరుకుంటున్నాం అండి, ఇక్కడ దివానం రోడ్డు అనే ఒక రోడ్డు ఉందండి. ఆ రోడ్డుకి తోరలు వేసారు. ఆ తోరలు వేసింది అక్కడ ఒక బ్రిడ్జి కట్టాలండి. బ్రిడ్జి కడితే ఇంత ప్రాబ్లం ఉండదండి. ఒకవేళ ములిగినా మరుసటి రోజు లాగేస్తుంది ఇక్కడికి. అందుకని అక్కడ బ్రిడ్జి అవ్వాలండి. మాకు ఈ రోడ్డు సదుపాయాలు లేవు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. కాలువ కూడా చాలా పూడుకుపోయిందండి. ఇక్కడ ఒక రెడ్డి మేడం అని చెప్పేసి ఆవిడ కొంచెం పని చేశారు. ఇక్కడ 10,000 రూపాయలు సొంత డబ్బులు పెట్టుకుని ఆవిడ చేసింది. అందువల్ల ఇప్పుడు దాకా ఆగింది. లేకపోతే పోయింది. గత 2 సార్లులోనే మునిగిపోయింది. ఆ 2 సార్లు అప్పుడే పోవాలండి. ఆవిడ చేయించిన గురించి ఇంతవరకు ఆగినాయండి. ఇప్పుడైనా సరే ఇక్కడ నుంచి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలండి. ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఏలేరు ఆధునీకరణకి శాంక్షన్ ఇవ్వడం, నిధులు రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా రైతులకి డబ్బులు కూడా పే చేయడం జరిగింది. క్రమేపీ తర్వాత ప్రభుత్వం దాన్ని ఏలేరు ఆధునీకరణ పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ నష్టం ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఏలేరు ప్రాజెక్టు కట్టకముందు రాత్రి వరదలు వచ్చి ఊళ్ళు మునిగిపోవడం, పంటలు నాశనం అయిపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత
ఈ విధంగా జరిగిందంటే ఖచ్చితంగా మానవ తప్పిదం అని చెప్పక తప్పదు, గత ప్రభుత్వాలు అలసత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఉన్న కాలువలు కానీ ఈరోజు ఆ కాలువలు పూడికలు ఇదైపోవడం, లేకపోతే ఆ కాలువల్లోని తుప్పలు పెరిగిపోవడం, దాన్ని ఆక్యుపై చేసేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఈరోజు ఊర్ల మీదకి నీరు వచ్చేయడం, పంటల మీదకి నీరు వచ్చేయడం, ఇసుక మేటలు వేసేయడం, ఈరోజు ఇంత నష్టం జరగడం జరిగింది. దాంట్లో భాగంగా నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న మనం విజయవాడ చూసుకున్నట్టయితే ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన కలెక్టరేట్లోనే ఉండి అన్నీ కూడా సవ్యంగా జరిగే వరకు కూడా అన్నీ కూడా సర్దుకుని రావడం జరిగింది. అదేవిధంగా నిన్న రాజపాలెన్ని కూడా ఆయన పర్యటించడం జరిగింది. ఆ గండి కొట్టిన విధానాన్ని అన్నీ తెలుసుకుని దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అని ఆలోచించి అడిగి కలెక్టర్ని, అలాగే జ్యోతుల నెహ్రూ గారిని, అందరినీ కూడా రైతుల్ని అడిగి అక్కడ శాశ్వత పరిష్కార దిశగా ఆయన అన్ని అడుగులు కూడా ముందుకేయడం జరుగుతుంది. దాన్ని అన్నీ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో ఈ వరదలు రావడం సహజమైంది. అంటే ఇప్పుడు మీరు నిన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఈ శాశ్వత పరిష్కారంగా ఈ నియోజకవర్గానికి ఏలేరు ముంపు నుంచి ఎలా కాపాడాలని డిసైడ్ చేశారు? ఖచ్చితంగా ఈ ముంపు ముందు రాకూడదు అనుకుంటే ఏలేరు కాలువ నుంచి పంట కాలువకి నీరు ఇచ్చే కాలువను ఒక కాలువని, అలాగే వరద నీరు వెళ్ళిపోయే కాలువని ఒక కాలువని ఎప్పుడైతే మనం చేసుకుంటామో దానికి 99% ఈ ముంపు జరగకుండా ఉంటుంది. అలాగే ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే ఈ కాలువలో ప్రవహించే కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా మట్టితో కూడిపోయి పూడికి ఇమీడియట్గా తీయాలి. కొన్ని చోట్ల రిటైనింగ్ వాల్ కట్టాల్సిన అవసరం ఉంది. రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు ఊర్ల మీద పడకుండా పంట పొలాల్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేయించి అతి తొందరలోనే నిన్న చెప్పడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. అన్నీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టిమేషన్లు వేసి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసి అతి తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. శాశ్వత పరిష్కార దిశగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రెడ్ల శ్రీరామ్, మండల వ్యవసాయాధికారి, జగ్గంపేట. మొన్న జరిగిన భారీ వర్షాలు అలాగే ఏలేరు ఫ్లడ్స్ వల్ల జగ్గంపేట మండలంలో సుమారు 738 హెక్టార్లలో పంట మునగడం జరిగింది. అలాగే మన క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు. మనకు కొత్తగా ఏంటంటే ఇప్పుడు యాప్ ఇచ్చారు. యాప్ ద్వారా ఏంటంటే మనము ఈ క్రాప్ ఎవరైతే రైతులు చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మనము యాప్లో డైరెక్ట్గా ఎంటర్ చేస్తాము. అలాగే ఇప్పటివరకు ఎవరన్నా పంట నష్టపోయి రైతులు ఈ క్రాప్ చేసుకోవాలంటే వాళ్ళని కూడా మనం యాడ్ చేస్తాము. ముందుగా యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పంట నష్టపోయిన రైతులు ఎవరన్నా ఉంటే సమీప రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. కేవలం మానవ తప్పిదం వల్లే ఇంత వరద నష్టాన్ని చవి చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం, ఎక్కడొక్కడ కూరలు ఏర్పాటు చేయడంతో ఈ వరద నీరు వెళ్లే దారి లేక పొలాలపై విరుచుకుపడిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా తమ బతుకులు మారట్లేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో వరదలు రావడం సహజమని, కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలని రైతులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, జగ్గంపేట నుంచి.